హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. మటన్ కీమా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ కీమా 250 గ్రామ్స్, ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 3, వెల్లుల్లిపాయ 1, అల్లం 1 ఇంచ్, జీడిపప్పు బద్దలు 10, లవంగాలు 3, దాల్చిన చెక్క 1/2 ఇంచ్, యాలకులు 1, సాజీరా 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు, కారం 2 టీ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ 50 ml, వాటర్ 100 ml, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న బాండి పెట్టుకుని 3 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలక, 1 టీ స్పూన్ సాజీరా వేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకుని పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసుకోవాలి. ఇప్పుడు వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 10 జీడిపప్పు బద్దలు, 1 వెల్లుల్లిపాయ, 1 ఇంచ్ అల్లం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ముందుగా డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న మసాలా దినుసులు వేసుకుని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 50 ml నూనె వేసుకుని చిన్నగా తరుముకున్న 3 పచ్చిమిర్చి మరియు సన్నగా తరుముకున్న 3 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చాక 1/2 kg మటన్ కీమా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మటన్ బాగా కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, అందుకనే మటన్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఎక్కువ టైం కుక్ చేయాలి. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యాక 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసి ఒక 1 మినిట్ బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు ముందుగా చేసి ఉంచుకున్న పేస్ట్ వేసి ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత 100 ml వాటర్ వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ. ఇది రైస్లోకి మరియు రోటీకి చాలా బాగుంటుంది. మీరు కానీ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.